వచ్చాను సార్. ఇప్పుడు స్టార్ట్ దీనికోసం మాట్లాడద్దు. ఏదో ఉప్పర్ మీటింగ్ లాగా చేసుకునే వాళ్ళు. ఇప్పుడు సినిమాలో ఇంకా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది కదా, అట్లా స్వాతి మాట్లాడుతుంది. నన్ను నేను తలకేసింది అంటే మీరు మాట్లాడినోకే అది పెడతా. ఇప్పుడు సినిమాలో ఏం చేస్తారు, ఎవరు మాట్లాడితే వాళ్ళ ఫోకస్ అగో అట్లా. అవును సార్, నిన్న కుమారక మిస్ ఎకనామిక్స్ పేరు ఇచ్చిన అది మిస్ పేర్వలా ఆడ చూసినా మీరు నల్గొండలే ఉంది. పోయినసారి కూడా శైలజ ఉంది అనుకుంటుందా. లాస్ట్ ఇయర్ ఏమో శేష్ కుమార్ అక్కడికి వచ్చింది సార్ పేరు. మిస్ క్యాట్ వాక్ అనేమో శాంతికి వచ్చింది క్యాట్ వాక్ లో. శాంతికా? క్యాట్ వాక్ మైకేల్ జాక్సన్ లాగానేమో మన కుమార్ సార్. ఉమా వాళ్ళు కూడా అందరూ దాంట్లో రజనీ ఉన్నట్లా ఒకటే సూపర్ తెలుసు. అవి ఇల్లు చిన్నాడు పట్టుకొని మాకైతుంది పట్టుకో అంతే. మేము చేయకు పట్టుకొని తిప్పుతుండు స్టిల్స్ ఎవరు మాట్లాడితే అంతే. మాట్లాడండి మరి వస్తుంది. నేను తీస్తున్నా. కెమెరా గురించి మాట్లాడొద్దు, అదర్ దెన్ కెమెరా టాపిక్స్. సుల్తానా మౌనంగా ఉన్నావు బాలే మాట్లాడు. ఎక్కడ సండే బుక్ లో కాదు, మాది ఎప్పుడో అయిపోయింది కదా. ఆడిటోరియం మరి ఏం చేస్తున్నారు ప్రైజులతో పాటు? మాట్లాడుతున్నావు సుల్తానా? అయినా మనదేముండదు కదా, ఓవరాల్ కాలేజ్ కాబట్టి అయిపోలేదు సార్. 14 ప్రైజెస్ అంటే ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి రిమైనింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. మనదే ఎక్కువ డిపార్ట్మెంట్ లో పెడతారు అంతే. చూడండి పైన. అవునా అంటే ఛాంపియన్షిప్ ఒకటి డిపార్ట్మెంట్ లో ఉంటది, ఇండివిజువల్ ప్రైజెస్ మనకు వస్తాయి. వాళ్ళకి ఛాంపియన్షిప్ టోటల్ ఎకనామిక్స్ అంటే వీళ్ళు వాళ్ళు ఏమంటారు మొత్తం నల్గొండ తీసుకుపోయారని ఏడుస్తారు ఇప్పటికే. నల్గొండ అంటే కొంతమంది ఉన్నారు సార్ వీళ్ళు ఎట్లయితే మన నల్గొండ మళ్ళీ తెలియ వాళ్ళకి ఇచ్చినట్టు నల్గొండకి వచ్చిందంటారు. వేరే అమ్మాయిలు కూడా కొంతమంది నల్గొండ నల్గొండకి వచ్చింది. నగరంలో కూడా కలుపుకోపోయారు. నిన్న మన దాంట్లో పెద్ద ఆర్గ్యుమెంట్ సార్. వేరే నిజామాబాద్ అమ్మాయికి కరీంనగర్ అమ్మాయికి ఇద్దామని ఆర్గ్యుమెంట్ అంట. మన లలిత ఉండి ఆ అమ్మాయి బాగా చేయలేదు, మీరు ఆ అమ్మాయి అంటే ఓట్లు మీరు వేయాలనా? ఓహో, అంటే ఎంతమంది చేస్తారు? అంటే కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారా? లాస్ట్ వరకు అన్ని యాక్టివిటీస్ లలో ఎవరు బాగా చేస్తారు వారితో పాటు బెస్ట్ స్టూడెంట్ కావాలంటే దీనికి ఇన్ని మార్కులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉన్న వాళ్ళని అట్లయితే పర్లేదు. అర్థమవుతుందా సార్ ఎవరైంది? ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే డాన్స్
కానీ కుమారి డాన్స్ సూపర్ వేస్తుంది సార్. అట్లా అసలు మీరు అంటే కుమారి అట్లా డ్యాన్స్ చేద్దాం మీకు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా ఉన్న అమ్మాయి అసలు ఇట్లా అసలు మాకు అర్థమే కాదు. అవును అసలు ఆ బాడీ చేస్తుందా లేదా అనేది అర్థం కాదు మనకి. అబ్బాయి చేసినట్టే మాకే భయపడుతున్నాం. అంటే మీరు అవని ఆ కుమార్లో అంత టాలెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు. అసలు ఉమెన్స్ వల్ల మాట్లాడతాను కుమారి కుమారి అంటే ఎక్కడ కుమారి సార్ జోకుల మీద జోకులు వేస్తుంది. ఫారిన్ అమ్మాయిని నేను ఇప్పుడే వచ్చా ఫారిన్ నుంచి ఇప్పుడే దిగాను అందరిని ఇన్విటేట్ చేస్తారు సార్. ఆమె అయితే కోటి మనుషులు శాంతి ఆమె ఇద్దరే. ఒకసారి నేను పోయినా మన దగ్గరికి. ఇంకా శాంతి తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎలా చేస్తున్నావు ఎట్లా నడుచుకుంటే అసలు మస్తు మా భారతమ్మ ఎవరు బాగా జ్ఞాపకం చేస్తుందంటే భారతం అని చేస్తాను. ఇలానే ఇప్పుడు ఏకనామం బహుప్రీతి జనరల్ గా ఒకటే పేరున్న వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేసుకుంటారు. జ్ఞాపకం చేస్తారు. జ్ఞాపకం ఎక్కువ ఏం చేస్తుందంటే భారతం అని ఒకటి కావచ్చు కామ్గా ఉంటుంది బాంబులు పేలుస్తుందని వాళ్ళని చెప్పారు. బేస్ తెలుస్తుందా బాంబులు అది అదే పంచులు బాగిస్తా. నేను ఏమన్నా అందరిని గుర్తు చేస్తుంది కానీ ఎందుకు ఆమె అంటే ఎక్కువ ఇష్టమని అంటలేను, జ్ఞాపకం చేస్తాను. ఇష్టం అంటే మళ్ళీ మీ అందరితో పంచేది కాదు. అది జనరల్గా ఇప్పుడు మీ ఒక 5-6 పిల్లలు ఉంటారు, నీకు ఎవరు ఇష్టం అంటే ఎప్పుడు ఇష్టం అప్పుడే. ఎప్పటి లెక్క అప్పుడే ఉంటుంది. ఇప్పుడు ఏమైనా మార్కులు అనమ్మా, ఇప్పుడు 100 మార్కులు ఇస్తే ఇప్పుడు మన సపోజ్ మన దగ్గర డబ్బులు ₹1,00,000 ఉన్నాయి అనుకోండి. ఆ ₹1,00,000 ఒకరికి 50,000 ఇచ్చినాం, మనకి 25,000 ఇచ్చినాం, ఓనికి 25,000 అయిపోయినాయి. ఏదైనా మనం డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేయలేము. కానీ మన యొక్క లవ్ అండ్ అఫెక్షన్కి ఎంతమందికైనా ఇవ్వచ్చు. ఆమెకు దానికి కాస్ట్ లేదు, లిమిట్ లేదు. కాస్ట్ లిమిట్ లేదు, దాన్ని ఎంతైనా ఇవ్వచ్చు మనం. నో కాస్ట్ నో లిమిట్. అట్ ది సేమ్ టైం నో లిమిట్, అన్లిమిటెడ్ ఇప్పుడు మనం ఇవ్వచ్చు. ఇంకోటి ఏంది, ఇది ఇస్తే తరుగుతుంది, అది ఇస్తే తరగదు, ఇంకా పెరుగుతుంది ఎక్స్పీరియన్స్. మనం చదువు చెప్తున్నాం అనుకోండి, దాని మీద ఇంకా అనుభవం వస్తుంది, ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంకా మనం ఎక్స్పోజర్ పెరుగుతుంది. దీని గురించి చాలా తేడా లేదు. ధనానికి ధనంకు విద్యకు ఉన్నటువంటి తేడా అదే. డబ్బులు అయితేనేమో పీక్తే లోపలికి మైనస్ అవుతుంది, ఇది అయితేనే డెవలప్ అవుతుంది. దీనికి ఉన్న తేడా మధ్యాహ్నం అంటే నేను లేట్గా, నేను వచ్చేసరికి దాదాపు అందరు తిన్నారు. గెస్ట్ హౌస్ అందరు లెక్చర్ డిపార్ట్మెంట్ అందరూ పిలిచిండ్రు. డిపార్ట్మెంట్ అందరిని పిలిచి ఒక లంచ్ ఏర్పాటు చేసింది. అంటే ఏంది, మనిషికి 100-150 వేసుకుంటాం. మరి ఇంట్లో పెట్టదు అంటే చాలా అట్లా బ్రాంచ్. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇవాళ ఎకనామిక్స్ వాళ్ళే అయిపోయిన పేపర్లు అందరి కావు. సెకండ్ పేపర్ మేము దిద్దింది. సెకండ్ పేపర్ 30 మంది ఉన్నాం. 30 మంది మనిషికి ₹150 వేసుకుంటాం. గెస్ట్ హౌస్ వాళ్ళకి అప్పచెప్తాం, వాళ్ళకి పోయిన వాళ్ళు పెడతారు. అది మా 150 ఎవరు కలుస్తారు, ఆ డిపార్ట్మెంట్ కొంతమంది ఎక్స్ట్రా కలుస్తారు, పిలుస్తాం. ఏ కవిత వచ్చి రోజు వస్తాను. ఇంకా అమ్మాయిని ఇంక ఇబ్బంది పెట్టాలని చెప్పేసి రోజు ఎవరు రాసిందా అంటే ఉండని. అందరూ ఒకటే కొంటే ఒకళ్ళు కవితలు రాస్తుండాలి, ఒకళ్ళు పంచులు ఇస్తుండాలి, అంతేనా?
విజయలక్ష్మి ఎవరన్నా ఒకళ్ళు ఇవ్వాలి. ఎట్లా నేర్చుకుందంటే అంతమంది అమ్మాయిలు అమ్మాయి ఒక్కతుండే అంటే కోటి